హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ బేస్డ్ ఆన్ రిజిడిటీ. సో మనకి ఏంటి అంటే ఫోర్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో నెక్స్ట్ మోడల్ అనమాట డిజైన్ ఆఫ్ షాఫ్ట్ బేస్డ్ ఆన్ రిజిడిటీ. సో ఇందులో టార్షనల్ రిజిడిటీ అన్నది మనకి ఏంటి అంటే T/J = G θ/L. ఓకే, దీని నుంచి మనకి తీటా కావాలి అంటే మనం TL/G అన్నది మనం రాసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో మనకి గుర్తుండాల్సినవి ఈ రెండు. ఓకే, సో ఇందులో మనకి తెలిసిందే టార్క్ అంటే టీతో రిప్రజెంట్ చేస్తాము. సో T = టార్క్ ఆఫ్ ది షాఫ్ట్ Newton mm అండ్ L అంటే లెంత్ ఆఫ్ ది షాఫ్ట్ MMsలో చెప్తాము. G అంటే మనకి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ Newton/mm², అండ్ J అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mm⁴. సో ఇది మనకి ఈ టార్షనల్ రిజిడిటీ నుంచి మనం డిజైన్ చేసేదన్నమాట. అంటే మనం 4 కండిషన్స్లో మనం షాఫ్ట్ని డిజైన్ చేసుకోవడానికి మనం చూసుకుంటాం అన్నమాట. అంటే మన రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, స్పీడ్ ఎలా ఉంది, మనం ఎంత RPMతో తిరగాలి, ఎంత పవర్ అన్నది ట్రాన్స్మిట్ చేయాలి షాఫ్ట్ అన్నది చూసుకుంటూ మనకి ఇచ్చిన డేటాని బట్టి ఇంతవరకు చాలా సింపుల్గా ఏంటంటే Tmean Tmax అన్నది మనం ఫైండ్ అవుట్ చేసాము. దాని నుంచి డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేసాము. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇంకా డెప్త్కి వెళ్తే మనకి బేస్డ్ ఆన్ రిజిడిటీ. సో అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే టార్షనల్ రిజిడిటీ అన్నది ఇస్తారు, అలాగే పోలార్ మూమెంట్ అన్నది ఇస్తారు, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అన్నది ఇస్తారు. సో మనకి ఒకవేళ షాఫ్ట్ అన్నది ట్విస్ట్ అయితే ఇంత యాంగిల్లో నాకు ట్విస్ట్ అవ్వాలి అన్నది కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. అంటే మనం ఇంత రేడియస్ కన్నా ఎక్కువ ఇస్తే, అంటే రేడియస్ కన్నా ఎక్కువైనా తక్కువైనా మనకి షాఫ్ట్ రొటేషన్లో ఏమవుతుందంటే ట్విస్ట్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ ట్విస్టింగ్ కెపాసిటీని కూడా మనం ఫైండ్ అవుట్ చేసి మనం డిజైన్ చేయాల్సి ఉంటుందన్నమాట షాఫ్ట్ని. సో దాంట్లో మనకి ఫస్ట్ వచ్చింది టార్షనల్ రిజిడిటీ, ఇది మనకి తెలిసిందే. నెక్స్ట్ అలాగే టార్షనల్ స్టిఫ్నెస్ అన్నమాట. మనకేంటండి టార్షనల్ స్టిఫ్నెస్. సో టార్షనల్ స్టిఫ్నెస్ ఏంటి అంటే మనకి 3 మార్క్స్కి అడుగుతారు. ఓకేనా, 3 మార్క్స్కి అడుగుతారు. It is defined as the amount of torque required to twist the shaft through 1 radians. ఏంటండి? through 1 radians. సో 1 radiansకి మనకి ఎంత అయితే అమౌంట్ ఆఫ్ టార్క్ అన్నది రిక్వైర్డో దాన్ని మనం ఏంటంటాము? టార్షనల్ స్టిఫ్నెస్ అంటాము. సో టార్షనల్ స్టిఫ్నెస్కి మనకి ఫార్ములా ఏంటి అంటే T/θ = GJ/L. ఓకే, T/θ = GJ/L. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని యూజ్ చేసి మనం ఒక ప్రాబ్లం ఎందుకు అంటే మనం ప్రీవియస్ దాంట్లో కూడా ఇలా డిజైన్ ఆఫ్ షాఫ్ట్ బేస్డ్ ఆన్ అని చెప్పేసి ఒక కండిషన్ నేర్చుకుంటున్నాము. దానికి రిలేటెడ్ ఏంటి అంటే ఒక ప్రాబ్లం కూడా నేర్చుకుంటున్నాము. ఎందుకు టెక్స్ట్ బుక్ అన్నది ఇంకా నా వరకు రాలేదు కాబట్టి ఒకవేళ టెక్స్ట్ బుక్ కనుక వచ్చినట్టయితే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మోడల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇస్తాను. నా దగ్గర ఏంటి అంటే C09 C16 ఇవి ఉన్నాయి. సో కరికులమ్స్ బుక్స్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మీకు ఇచ్చిన కరికులంని బట్టి నేను ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్లో బేస్డ్ ఆన్ రిజిడిటీలో ఒక ప్రాబ్లం అయితే చూద్దాము. ఆ ప్రాబ్లం ఏంటి తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. మన ఛానల్లో మొత్తం 900+ వీడియోస్ అయితే ఉన్నాయండి. సో మెకానికల్కి సంబంధించి సో ప్లేలిస్ట్లో ప్రతి సబ్జెక్టు అలాగే C20 C23 అన్నది నేను ప్లేలిస్ట్ అన్నది క్రియేట్ చేశాను. మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, ప్రాబ్లం ఏంటి అంటే ఏ MS షాఫ్ట్ ట్రాన్స్మిట్ ద పవర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ టార్క్ 2860 Nm if the angle of twist is 1 degree, okay, in a length of 1498 mm and modulus of rigidity 0.79 × 10⁵ Nm/mm² and calculate the diameter of the shaft. ఇక్కడ కూడా మనకి calculate the diameter of the shaft అన్నదే అన్నాడు. ఓకే, మనం ఫస్ట్ ఏదైనా కూడా ఏం చేయాలి? గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. సో ఓకే, గివెన్ డేటాలో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? టార్క్. ఓకే, ఏమి ఇచ్చాడండి? టార్క్.
సో టార్క్ ఆన్ షాఫ్ట్ T ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు 2860 న్యూటన్ మీటర్. మనకి టార్క్ ఎప్పుడు ఎలా ఉండాలని చెప్పాను, న్యూటన్ మీటర్లో ఉండాలా, న్యూటన్ ఎంఎంలో ఉండాలా, న్యూటన్ ఎంఎంస్లో ఉండాలి. అంటే సింపుల్గా ఇంటూ 10⁻³ చేస్తే మనకి న్యూటన్ ఎంఎంలో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఏమి ఇచ్చాడండి, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ θ ఈక్వల్ టు 1 డిగ్రీ. సో మనకి ఇక్కడ ఎప్పుడూ కూడా డిగ్రీస్లో ఉండకూడదండి, రేడియన్స్లో ఉండాలి. ఓకే, ఈ రేడియన్స్లోకి మనం ఇప్పుడు ఈ 1 డిగ్రీని చేంజ్ చేయాలి. అంటే 1 × π/180. ఓకే, ఏంటి 1 × π/180. సో క్యాలిక్యులేట్ చేస్తే సో 0.01745 ఓకే రేడియన్స్ అన్నవి వచ్చింది. మనకి ఎప్పుడూ కూడా యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది రేడియన్స్లోనే ఉండాలి. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, లెంత్ ఆఫ్ ది షాఫ్ట్ ఎంత ఇచ్చాడు 1498 mm. ఓకే, అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఓకే, మాడ్యులస్ ఆఫ్ rigidity, it is denoted by capital G, 0.79 × 10⁵ Newton per mm square. ఓకే, సో ఇప్పుడు మనకి ఏది ఫైండ్ అవుట్ చేయాలి, క్యాలిక్యులేట్ ద డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఏంటి, ఇది కూడా డేటాలో ఇచ్చిందే కాబట్టి మనం రాసుకోవాలి. ఓకేనా, డి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. దీంతో మనకి గివెన్ డేటా అన్నది అయ్యింది. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ అన్నది స్టార్ట్ చేయాలి. సో సొల్యూషన్లో మనకి తెలిసింది ఏంటి, టార్షనల్ రిజిడిటీ మనకేంటి ఫార్ములా, T/J ఈక్వల్ టు Gθ/L. ఓకే, మనకి ఇక్కడ ఏం కావాలి అంటే J అన్నది కావాలి. ఓకే, అంటే దీని నుంచి మనకి J అన్నది ఎలా వస్తుంది, TL/Gθ. ఎందుకు అంటే మనకి T ఇచ్చాడు, ఓకే, θ ఇచ్చాడు, L ఇచ్చాడు, G ఇచ్చాడు, ఇంకా J ఇవ్వలేదు. ఓకే, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియానే ఇవ్వలేదు. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. T ఎంత ఇచ్చాడు మనకి 2860 × 10⁻³. L ఎంత ఇచ్చాడు 1498 అండ్ G 0.79 × 10⁵ θ మనకి ఎంత వచ్చింది 0.01745. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇంటూ 10⁻³ ఇంటూ 1498 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 0.79 × 10⁵ ఇంటూ 0.01745. ఓకే, ఎంత వచ్చిందండి మనకి 3107816.184 mm⁴. ఓకే, మనకి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఉంటుంది, mm⁴లోనే ఉంటుంది. ఇప్పుడు మనకి J అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. Jని మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, πd⁻⁴/32గా రాసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మనకి J అన్నది ఒక వాల్యూ అన్నది వచ్చింది. ఆ వాల్యూని బట్టి మనం ఇప్పుడు D అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మళ్ళీ సాలిడ్ షాఫ్ట్కి వేరేగా ఉంటుంది, హాలో షాఫ్ట్కి వేరేగా ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ సాలిడ్ షాఫ్ట్ అంటే ఎక్కడ కూడా మనకి సాలిడ్ అని కానీ హాలో కానీ ఇవ్వలేదు కాబట్టి వి కన్సిడర్ యాజ్ ఎ సాలిడ్ షాఫ్ట్. ఓకే, సో ఇప్పుడు నాకు D అన్నది కావాలి. D అన్నది కావాలి అంటే 4√ మనకి ఎంత వచ్చింది 3107816.184 ఇంటూ 32 డివైడెడ్ బై π. ఓకే, సో మనం ఇప్పుడు ఇంటూ 32 డివైడెడ్ బై π అనేది చేయాలి. ఓకే, ఎంత వచ్చింది 4√316559557.
ఓకే, ఇప్పుడు మనకి ఇంత ఆన్సర్ వచ్చింది. మనకి ఇక్కడేమో క్యూబ్ రూట్ చేయడం వచ్చు డైరెక్ట్గా. ఇక్కడ షిఫ్ట్ రూట్ నొక్కితే క్యూబ్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ 4 అన్నది వచ్చింది. ఏంటండి 4 అన్నది వచ్చింది. ఇప్పుడు ఇలా ఇస్తే మనం దీన్ని క్యాలిక్యులేటర్లో ఎలా చేయాలి? ఓకే, అంటే పవర్ ఆఫ్ అంటే ఇక్కడ రూట్కి చేంజ్ అవుతుంది కదా. సో క్యూబ్ రూట్ అంటే ఓకే, ఇక్కడ ఏంటి 4 రూట్ ఆఫ్ అని ఇచ్చాడు. సో దీన్ని మనం ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి క్యాలిక్యులేటర్లో మీకు కనిపిస్తుందా, ఇక్కడ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ పైన మనకి ఇక్కడ కనిపిస్తుందా ఎక్స్ రూట్ అని చెప్పేసి మీకు ఇక్కడ. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా ఎక్స్ రూట్ అని. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఎంత ఉంది 4 కదా. సో 4ని ఫస్ట్ టైప్ చేయాలి. 4ని టైప్ చేసి షిఫ్ట్ క్యాప్. ఓకే, అంటే ఎక్స్ అంటే మనకి పవర్ సారీ ఇక్కడ 4 అన్నది మనకి ఎక్స్ ప్లేస్లో ఉన్నట్టు అన్నమాట. ఓకేనా? సో ఆన్సర్, సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది 75. అంటే మనకి డయామీటర్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 75 mm అన్నది వచ్చింది. నాకు ఇది గుర్తు ఉండట్లేదు అనుకుంటే మనం ఇంకోలా కూడా చేయొచ్చు. చూద్దాం. గుర్తుంది కదండి మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ పక్కనే క్యాప్ ఉందా, క్యాప్ పైన మనకి ఎక్స్ రూట్ ఎక్స్ ఉంది కదా. సో దాన్ని ప్రెస్ చేసి మనకి ఇక్కడ ఆన్సర్ని చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 4 షిఫ్ట్ క్యాప్. ఓకే, 4 షిఫ్ట్ క్యాప్ మనకి ఎంత వచ్చింది 316,55955.7. ఓకే, మనకి ఆన్సర్ 75. ఓకేనండి. నాకు ఇలా గుర్తుండట్లేదు, నాకు ఇప్పుడు ఇలా చేయటం లేదు. ఇంకా మనకి సింపుల్గా చేయాలి అంటే దీనికి 2 సార్లు రూట్ చేసేస్తే వచ్చిన ఆన్సర్కి మనకి సేమ్ ఆన్సరే వచ్చేస్తుంది. ఓకే, అది కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఎంత ఉంది 316,55955.7 కదా. ఓకే, ఈక్వల్ చేశాను. రూట్ ఓన్లీ నేను సింగిల్ రూటే ఇస్తున్నా. సింగిల్ రూట్ ఆన్సర్, మళ్ళీ రూట్ ఆన్సర్ చేస్తే మనకి ఎంత వచ్చింది 75 వచ్చింది. అంటే మీకు ఇక్కడ క్యాప్ ఇవన్నీ గుర్తుండట్లేదు అంటే 4 అంటే ఏంటి 2 సార్లు రూట్ చేసేస్తేనే కదా దాన్ని 4 అంటారు. సో 2 సార్లు రూట్ చేసినా మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది. ఇది అన్నమాట. ఓకే, క్యాలిక్యులేషన్స్ చేయటం కూడా మనకి తెలియాలి, అలాగే క్యాలిక్యులేటర్ని యూజ్ చేయడం కూడా మనకి తెలియాలి. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే షాఫ్ట్స్లో ఇంకో డిజైన్ విత్ రెస్పెక్ట్ టు బేస్డ్ ఆన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కండిషన్ అయిపోతే షాఫ్ట్స్ అన్నవి మనకి అయిపోయినట్టే. ఓకేనండి. సో నెక్స్ట్ వీడియోలో ఆ డిజైన్ ఆఫ్ బేస్డ్ ఆన్ షాఫ్ట్స్ కూడా నేను చెప్పేస్తాను అనమాట. ఓకేనండి, ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.